అందరికీ నమస్కారం. చాలా బాధ్యతతో వీడియో ఇస్తూ ఉన్నా. మొత్తం చూడండి. ఎస్, ఇది మంచిది, అందరికీ చేరాలనుకుంటే షేర్ చేయండి. ఎంత దూరం వెళ్ళాలంటే ఇది మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి, డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, వీళ్ళతో పాటు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్కి, అన్ని స్కూల్స్లో ఉన్నటువంటి టీచర్లకి, మాస్టర్కి అందరికీ వెళ్ళాలి. మరీ ముఖ్యంగా తల్లిదండ్రులు వీడియో చూడాలి. వెనకాల అటాచ్ చేసిన ఫస్ట్ 49 నిమిషాలు దాదాపు కాల్ అండి. ఇంతసేపు ఈ మధ్యలో నేను ఎవరితో మాట్లాడాలి. నాకు ఆమె చెప్తుంటే దేవుడా, నా ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అయిపోయింది కదరా అనిపించింది. మరి తెలంగాణలో అలా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఈ వీడియో చూసిన తర్వాత. నేను జగన్మోహన్ రెడ్డినో చంద్రబాబునో అసలు ఎవరిని తప్పాటను. ఓన్లీ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది ఏంటన్నది చెప్తా. ఈరోజు ప్రభుత్వం నుంచి డబ్బులు ఎక్స్పెక్ట్ చేస్తున్న తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బిడ్డను చదివిస్తూ వాళ్ళు అసలు ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏంటి, అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అది చెప్తా. ఈమె ఒక స్కూల్ టీచర్గా 22 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి ఈమె ఆ స్కూల్లో ఈమె చూస్తున్నవి ఎడ్యుకేషన్ సిస్టమ్ సంబంధించి ఆమె పడుతున్నటువంటి సమస్యలు కానీ మార్పులు చేర్పులకు సంబంధించి ఎన్నో సందర్భాలలో ఎంఈఓలకి, మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్, డిఈఓలు, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్, అలాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సెక్రటరీలు, వీళ్ళతో పాటు ఎంతోమంది ప్రముఖులకి, ఈవెన్ వాళ్ళ యూనియన్ మెంబర్లకు అందరూ కూడా ఈమె అసలు ఏమి జరుగుతుంది ఏంటని చెప్పినప్పుడు వాళ్ళు రెస్పాండ్ అయిన విధానం ఇవన్నీ ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ముందుగా మధ్యలో వెనకాల అటాచ్ చేస్తాం కదా, అవన్నీ ఏంటాయి అంటే ఆమె చెప్పారు నాకు. ఒక స్కూల్లో ఒక టీచరు పాఠాలు చెప్పడం కాకుండా ఏమేం చేయాలన్నప్పుడు ఇదిగో అన్ని ఉన్నాయంట. 1 by 1 వెనకాల వస్తూనే ఉంటే చూడండి. ఇక ముందుగా తల్లిదండ్రులు అన్నవాళ్ళు, మీకు జగన్మోహన్ హయాంలో అమ్మఒడి కానీ, ఇప్పుడు చంద్రబాబు నాయుడు సమయంలో అమ్మకు వందనం కానీ డబ్బులు మీకు ఎందుకు ఇవ్వాలి? గవర్నమెంట్ స్కూల్, యూనిఫామ్ గవర్నమెంట్, మధ్యాహ్న భోజన పథకం గవర్నమెంట్, బుక్స్ గవర్నమెంట్. మీరు చేయాల్సింది ఏంటిది? ఉదయం పూట టిఫిను, నైట్ భోజనం, వాళ్ళు ఉండటానికి షెల్టర్ పిల్లలకి, అంతేనా? మీ పిల్లలే కదా వాళ్ళు. మీరు ఆ మాత్రం బాధ్యత ఉండదా? మీకెందుకండి డబ్బులు? జగన్మోహన్ రెడ్డి సమయంలో కూడా నేను ఇదే అన్నాను. అమ్మఒడిని డబ్బులు ఇస్తున్నారు కదా ఈయన, ఎందుకు ఇస్తున్నారు? పిల్లలు మాత్రం చదివించుకోలేరా పేరెంట్స్? ఈవెన్ చంద్రబాబు నాయుడు వాళ్ళు అనౌన్స్ చేసినప్పుడు కూడా ఎన్నికలకు ముందు కరెక్ట్ కాదన్నప్పుడు సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఎందుకు ఇవ్వాలి మీరు డబ్బులు? అసలు మీరు ఎందుకు ఇస్తున్నారు? తల్లిదండ్రులు ఒకసారి ఆలోచించుకోవాలి, ఎందుకు మనం తీసుకోలే డబ్బులు అని చెప్పేసి. మీ పిల్లల్ని మీరు పెంచడానికి మీకు డబ్బులు కావాలా? నిజమే, కూలీ నాలి చేసుకొని చదివించే వాళ్ళు ఉన్నారు, ఓకే, ఒప్పుకుంటా. ఈరోజు ఏ పని చేసుకున్నా సరే కనీసం రోజుకు ఒక 300, 400, 500 వస్తున్నాయిగా. గ్రామీణ ఉపాధి హామీ పథకం అండి, ఇది జాతీయ ఉపాధి హామీ పథకం ఏదో ఉంది కదా, దాన్ని వ్యవసాయానికి అగ్రికల్చర్ అనుసంధానం చేశారు. ఇప్పుడు మీకు పని దినాలు కూడా పెరుగుతాయి. అలా కూలికి వెళ్ళే వాళ్ళు కూడా బ్రహ్మాండంగా పిల్లల్ని చదివించుకోవచ్చు. అయినా సరే పిల్లలు ఖర్చు ఏమి లేకుండా గవర్నమెంట్ అంతా పెడుతున్నప్పుడు ఇంక మీకు ఎందుకు డబ్బులు ఇవ్వాలి? ఒకసారి మీరు ఆలోచించుకోండి. నెక్స్ట్, స్కూళ్ళల్లో టీచర్లు అన్నవాళ్ళు పిల్లలకి పాఠాలు చెబుతున్నారా? ఇప్పుడు ఉన్నటువంటి ఈ టెక్నాలజీని యూజ్ చేసి డిజిటల్ బోర్డ్స్ అని వచ్చున్నాయి కదా, అలా యూట్యూబ్లో ఉన్నటువంటి ఆ లెసన్ని ఓపెన్ చేసి మానిటర్కి అటాచ్ చేసేసి ఆ టీచర్లు మొబైల్ చూసుకుంటూ బయట కబుర్లు చెప్పుకుంటున్నారా? హెడ్ మాస్టర్ ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇన్స్పెక్షన్కి వెళ్ళాల్సిన అధికారులు వెళ్ళి చెక్ చేయండి. తర్వాత ఎలిమెంటరీ స్కూల్స్కి సంబంధించి 1 నుంచి 5వ తరగతి వరకు ఎలిమెంటరీ స్కూల్స్ ఉన్నాయి కదా, అందులో ఎంతమంది పిల్లలు కనీసం చదవగలుగుతున్నారు, రాయగలుగుతున్నారు? అందులో ఎంతమంది పిల్లలకి కూడికలు, తీసివేతలు, హెచ్చవేతలు, భాగాహారాలు వస్తున్నాయండి? ఆమె చెప్పారు నాకు. ఆమె హై స్కూల్ టీచర్. తాను ఒకటే అన్నారు, సార్ హై స్కూల్కి వచ్చాక చెక్ చేస్తే ఆ పిల్లలు కనీసం కూడికలు, తీసివేతలు, హెచ్చవేతలు, భాగాహారాలు కూడా రావండి. అండ్ కొంతమంది రాయడం, చదవటం కూడా రాదండి. పేరుకే ఇంకా స్కూల్లో వేసారంటే స్కూల్లో వేశారు. ఆ ఎలిమెంటరీ స్కూల్ అంటే టీచర్లు కూడా చెప్పక వాళ్ళు అలాగే ఉంటున్నారండి. కొన్ని చోట్ల బాగా చెప్తున్నారు సార్, కొన్ని చోట్ల పట్టించుకోవట్లేదు. హై స్కూల్కి వచ్చాక మేము చెప్పాల్సి వస్తుంది. కొంతమంది మనకెందుకు అని చెప్పి అలా వదిలేస్తూ ఉన్నారు. మేము చదువుకునే రోజుల్లో 7వ తరగతి పబ్లిక్ ఎగ్జామ్స్ అండి, ఫెయిల్ అయితే మరలా రాయాల్సిందే, 8కి పంపరు. అట్లాంటిది ఇప్పుడు 7th లేదు, 8th వరకు నడిచిపోతుంది. ఇంకా అట్లా 9th ఆబ్వియస్ నువ్వు ఎలా చదివినా 10th ప్రమోట్ చేస్తారు. 10thలో వచ్చేసి బోర్డ్ ఎగ్జామ్స్.
ఇక్కడ కూడా మరలా ఆమె చెప్పారండి, నేను ఎలారా ఈ రకం మార్కులు వస్తున్నాయి నేను అనుకున్నా. ఇదిగో ఇది కథ. మేము చదువుకునే రోజులలో 600కి 450 వచ్చాయంటే అబ్బా సూపర్ చదివాడు అనుకుంటా. నాకు 470 472 నాకు అయితే 450 నాకు సారీ అండి కరెక్ట్గా ఐడియా లేదు, సారీ 450 నాది 75% ఎగ్జాక్ట్గా. సైన్స్ ఏమంటారు తెలుగు వచ్చేసేమో 72 92 రావాలని అనుకున్నా. నేను చాలా బాగా రాస్తా కానీ నా రైటింగ్ బాగోదు, అక్కడ పోయింది నాకు. ఇక మ్యాథ్స్ వచ్చేసి మెయిన్ సమ్ ఏదైతే ఉందో అందులో ఫ్రంట్ ఉన్నటువంటిది గుర్తుంది, మధ్యలో గుర్తులేదు, దాంతో అది ఎగిరిపోయింది. దాంతో మ్యాథ్స్ 94, తెలుగు 72. ఈ రెండు నేను బాగా వచ్చు, నాకు ఈ రెండు మ్యాథ్స్ అండ్ తెలుగు ఈవీ స్కోర్ ఇది. ఆ తర్వాత సోషల్ వచ్చేసి 78, సైన్స్ వచ్చేసి 80, హిందీ వచ్చేసేమో 64, ఇంగ్లీష్ వచ్చేసి 62. అంతే కదా. ఇది ఇవి ఎందుకు చెప్పానన్నా, మీరు నన్ను అబ్జర్వ్ చేస్తున్నారుగా, నా ఎదురు ప్రాంప్టర్ ఉండదండి. ఎప్పుడైనా న్యూమరికల్ టర్మ్స్ అంటే ఇక్కడ దీని మీద రాసుకుని అది చెప్తాను. రిమైనింగ్ అంతా నా ఓన్ కానీ వరగానే చెప్తాను నేను. ఎందుకు ఇది అంత చెప్పగలుగుతానంటే, మేము చదువుకునేటప్పుడు మాకు మాస్టర్లు కానీ టీచర్లు కానీ బుక్లో ఉన్నదాంతో పాటు సొసైటీలో ఎలా బతకాలని చెప్పేవాళ్ళు. అండ్ ప్రతి ఎగ్జామ్ కష్టపడి చదివేవాళ్ళు. మార్కులు కూడా వాళ్ళు కరెక్ట్గా చూసి రుద్దేవాళ్ళు. మీరు నమ్ముతారో లేదు, మీకు చాలా సందర్భాలు చెప్పే కదా, ఇంగ్లీష్లో సెల్ఫిష్కి ఆపోజిట్ వర్డ్ రాయమని చెప్పినప్పుడు నేను డ్రై ఫిష్ అని రాశా. సెల్ఫిష్ అంటే స్వార్థం నుంచి కూడా నాకు తెలియదు అప్పుడు. డ్రై అంటే సెల్ఫిష్ అంటే చేపేమో ఓకే, సెల్ అన్నప్పుడు ఓకే తడిగా ఉండేది అనుకుంటా, చెరువులో ఉండేది అనుకుంటా, సరేలే డ్రై ఫిష్ ఎండి చేప అని రాసేసా. నా తెలివి ఆ పాటిది అప్పట్లో. మిగతా అన్నింటిలో ఉండే కొన్ని నాకు తెలిసే కావు. ఈవెన్ అది పట్టుకొని దాన్ని రౌండప్ చేసి అందరి ముందు పరుగు తీసాడు మా హెడ్ మాస్టర్, అప్పుడు ఇంగ్లీష్ మాస్టర్ ఆయనమ్మ. తర్వాత హిందీని బాగా చదువుతా, బాగా రాస్తా, అర్థాలు తెలియవు. దెన్ బట్టి పడతామే హిందీ అంటే. ఇంకా 8th బేగం అని చెప్పేసి ముస్లిం టీచర్, ఆమె గుంటూరు నుంచి వచ్చాడు మా ప్రతిపాడు. ఏమే అని మొగలు అనేది, ఆమె ఒక ఫెమినిస్ట్ సాగుగొట్టేది అసలు, బట్ మనిషి మంచిదేలే అండి. మా దానిలో వచ్చేసి హిందీ బాగా చదువులు రాసే వాళ్ళు ఏం చేస్తారంటే లీడర్స్ అన్నిటి పెట్టి, మా ఊరి పక్కన కోంటుపడి అని ఉంటుంది, ఆ ఊరిలో 7th వరకు ఉండే వాళ్ళకి హిందీ ఉండదన్నమాట. 8th నుంచి హిందీ వాళ్ళకి పాపం. అప్పుడు చదువుకోవడం కదా వాళ్ళకి వచ్చేది కాదు. అండ్ ఈవెన్ మా స్కూల్లో ఉన్న కూడా కొంతమందికి వచ్చి రాకుండేది. దాంతో ఏం చేస్తారంటే క్లాస్ మొత్తం మీద 5గురు 6 టీమ్ లీడర్స్గా పెట్టున్నారు. లేడీస్ 2, మగవాళ్ళు 3 అన్నట్టు. అందులో మగవాళ్ళు నేను కూడా ఒకటి. నా టీంలో 10 మంది ఉన్నారు. ఆ 10 మందికి హిందీకి సంబంధించి చెప్పటం కావచ్చు, వాళ్ళకి ఏమన్నా తెలియనప్పుడు గైడ్ చేయడం ఇవన్నీ చేయాలి నేను. ఓకే. ఇంకా మా టీచర్ వచ్చేసి పేపర్లు ఇస్తున్న మూమెంట్లో చూసింది, పక్కన పెట్టింది. నా ముందోడికి నా తర్వాతోడికి ఇచ్చింది, నాకు ఇవ్వాలి. నా ముందోడికి వెనకాలడికి మార్కులు తక్కువ వచ్చాయి, అయినా సరే వాళ్ళకి ఇచ్చింది ఏమన్నా. నా పేపర్ పక్కన పెట్టింది. అలా పక్కన పెట్టిన పేపర్లు 5 ఉన్నాయి. ఈ 5లో ఒకడు సినిమా స్టోరీ రాశాడు, ఇంకోటి వచ్చేసి క్వశ్చన్లు తిప్పి రాశాడు, ఇంకోళ్ళు వేరే రకరకాలు. నాది వచ్చింది మార్కులు 50కి 32. 50కి 32 అయినా పేపర్ ఎందుకు పక్కన పెట్టింది అన్నది మిగతా అందరికీ అర్థమైంది. నాకు కూడా నేను రాసింది ఉంది కదా, ఇప్పుడు చదవబోతున్న మహాతల్లి అనుకున్నా. ఇచ్చింది, చూసింది. ఏమే నువ్వంటే నిజంగా ఇలాగే పిలిచింది ఆ మహాతల్లి మగవాళ్ళను కూడా. నేనే మేడం, నేనే టీచర్. ఏం రాసావు, చదవవే, ఇబ్బంది పడుతున్నా, చదువు అని అంది. నాకు జ్వరం వచ్చింది హై అన్న. ఈ క్లాసులో నవ్వారు కదా, మామూలుగా కాదన్నమాట. మీకు ఎందుకు ఎగ్జాంపుల్ చెప్పానంటే, నేను పేపర్ వాల్యుయేషన్ చేసేటప్పుడు మాది క్వార్టర్లీ అయినా హాఫర్లీ అయినా మొత్తం వర్డ్ టు వర్డ్ వాళ్ళు చెక్ చేసేవాళ్ళు. అట్లాంటిది ఫైనల్ ఎగ్జామ్స్ అప్పుడు ఎలా ఉంది ఏంటంటే, పాపం ఆమె చెప్పారు కదా, స్పాట్ వాల్యుయేషన్ ఆమె వెళ్తేనట, మేడం వేసేయండి మేడం మార్కులు, ఇలాగే అంటారంట. అదేమంటే ఈ జిల్లా వాళ్ళకి ఫస్ట్ రావాలి, ఆ జిల్లా వాళ్ళకి ఫస్ట్ రావాలి, ఇలా ఉంటాయట. అలా మార్కులు ఇష్టం వచ్చినట్టు వేసాడు. కొంతమంది టిక్కులు కొట్టుకుంటూ పోవటం, మార్కులు వేసుకుంటూ పోవటమేనంట. ఎలారా మార్కులు వస్తున్నాయి, వీడు పొట్టబుడిస్తే ఒక అక్షరం ముక్క రాదు, ఎలారా వీడికి ఇన్ని మార్కులు వచ్చినాయంటే ఏదో రాసుకుంటా పోతే చాలు మార్కులు వేసేస్తారు. నాది ఎంబీ ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్ అండి, 2008. అప్పటికే ఇంకా ఖరాబ్ అయినట్టుగా ఉంది. మా క్లాస్లో ఒక అతను ఉంటాడు, అతను ఏకంగా సినిమా స్టోరీ రాశాడు, మార్కులు వేసారు. ఎలా ఏంటంటే ఆ పేపర్ రుద్దింది ఆ ప్రొఫెసర్ దగ్గర, మా దగ్గర ప్రొఫెసర్స్ ఉంటారు యూనివర్సిటీ క్యాంపస్ కాబట్టి, ఆ ప్రొఫెసర్ దగ్గర పనిచేస్తే ఆ ప్రొఫెసర్ దగ్గర వర్క్ చేసి, ఎలా చెప్పాలి, ఆయన గైడెన్స్లో ఉండే పిహెచ్డి చేస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ కరెక్షన్ చేశారు. వాళ్ళు ఏం చేశారు, మల్టిపుల్ ప్రొఫెసర్ వర్క్ సీలే చేస్తుండేవాళ్ళు కదా, చూస్తుంటే చేసుకుంటూ పోయేవాళ్ళు. అది చూసి సర్లేరా పాస్ అయితే ఈడు ఏదో బతికేస్తాడు
అలా వాళ్ళు వేసేవాళ్ళు. అది ఇప్పుడు నాకు అనిపిస్తుంది, ఈమె చెప్తుంది అదే నాకు. ఏమని? ఫెయిల్ అయితే వాడు లైఫ్ డిస్టర్బ్ అయ్యేది, పాస్ అయ్యాడు అనుకో ఏదో పని చేసుకొని పోతాడు సర్టిఫికేట్ తాను. పై తరగతికి ఎటు వెళ్తే వాడు చదవలేడు కాబట్టి తప్పుకుంటాడు. 10th క్లాస్ సర్టిఫికేట్ అని ఉంటే వాడు బాగుపడతాడు కాబట్టి అని ఈ 10th వాళ్ళకి మార్కులు వేస్తారట. అండ్ కొన్ని సందర్భాలు చూడకుండానే మార్కులు వేస్తారు. ఇలా రకంగా మార్కులు. అండ్ స్కూల్లో వచ్చేసి స్కూల్ అసిస్టెంట్స్ అని ఉంటారు. వాళ్ళు ఏంటండి, ఒక సబ్జెక్ట్ ఉంటుంది, సబ్జెక్ట్ దాకా వాళ్ళు చెప్పాలి. కానీ వీళ్ళకి కంప్యూటర్ ఆపరేటర్లు ఉండాల్సిన వాళ్ళు లేనప్పుడు వీళ్ళకి కానీ కంప్యూటర్ ఆపరేట్ చేయడం వస్తే ఆ స్కూల్కి సంబంధించిన కంప్యూటర్ వర్క్ మొత్తం వీళ్ళ చేత చేపిస్తారట. వీళ్ళ సబ్జెక్ట్ ఏదైతే చెప్పాల్సిందో ఇంకా ఆ క్లాసులు డుమ్మా. ఇక స్టాఫ్ కూర్చొని కబుర్లు చెప్పినట్టు కొంతమంది యూనియన్ మెంబర్లు ఉంటారు. వాళ్ళ సంగతి ఏంద్రా బాబు అన్నప్పుడు టీచర్ ఎమ్మెల్సీకి ఎన్నికైన వాళ్ళు ఉంటారు, ఎమ్మెల్సీ వాళ్ళు కానీ యూనియన్ నాయకులు ఉంటారు వాళ్ళు కానీ. వీళ్ళ పని ఏంటంటే ఉద్యమం అంటూ, టీచర్ల వేతనాలు పెంచాలంటూ, పని చేసే చోట వచ్చే సౌకర్యాలు ఉండాలన్నట్టు ఇలా, అండ్ వేధింపులు గురి చేయకూడదన్నట్టు ఇలా. పిల్లలకు సంబంధించి నాణ్యమైన విద్య అందుతుందా లేదా? జగన్ రెడ్డి హయాంలో 8వ తరగతిలో ట్యాబ్లు ఇచ్చిన, ఆ ట్యాబ్లు ఇచ్చిన తర్వాత ఎంత ఘోరంగా ఎన్ని లక్షల మంది చెడిపోయారు అన్నది క్రాస్ చెక్ చేశారు. ఆ ట్యాబ్లు ఇవ్వద్దు ఆపడం ఎందుకు చెప్పలేదు మీరు? ఎస్, 1 year వరకు ఆ బైజూస్ కంటెంట్ ఏదైతే ఉందో దానివల్ల మంచిగా జరిగింది, నో డౌట్. ఈలోపు ఆఫ్లైన్ క్లాసులు ఎప్పుడైతే స్టార్ట్ అయినాయో క్లాస్ రూముల్లోనే, ఇక వాటిలో ఏం చేస్తున్నారు వీళ్ళు? రెస్ట్రిక్టెడ్ కంటెంట్ ఏదైతే ఉందో దానిని ఎక్కించుకుంటున్నారు. ఫ్రీ ఫైర్ ఏదో వీడియో గేమ్ తెగాడతారంట వాళ్ళైతే అసలు పిల్లలు. ఇక నెట్ కనెక్షన్ ఎక్కడైనా ఉందంటే ఆటోమేటిక్గా ఇంకా బ్లూ ఫిల్మ్లు అవన్నీ. ఈ ఆడలో వచ్చేసి ఇన్స్టాగ్రామ్ రీల్స్, ఆ పరిచయలు ఈ పరిచయలు, ఫేస్బుక్లు, వాళ్ళు కథ వాళ్ళు. ఇలా గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుకునే పిల్లలని ఆల్మోస్ట్ ఘోరంగా చెడగొట్టిన దానిలో ఫస్ట్ ప్రయారిటీ ఫస్ట్ వచ్చేసి ఇదిగో ఈ ట్యాబులే అంట. ఆమె కళ్ళ ముందు చూసే చెప్తున్నారు. ఒకనొక సందర్భంలో పేరెంట్స్ సైతం వాళ్ళు చెప్తే వాళ్ళు సైతం మా మాట వినరండి, మీరే ఏదో ఒకరికి చెప్పండి అంటారు. మళ్ళీ వీళ్ళని కొడితే మళ్ళీ ఊరుకోరంట. అండ్ గారాబం. మా దగ్గర కూడా అండి, నేను రివీల్ చేస్తున్నా, నా చుట్టుపక్కల ఉన్నటువంటి ఓ ఫ్యామిలీ, ఆ పిల్లలు బాగా గొడవ చేస్తారు. ఏంటి రకం గొడవ చేస్తారు మీరు చెప్పరంటే, పిల్లలన్నా గొడవ చెప్పండి ఎట్టుంటారులేండి సర్దుకుపోయి. అలా కాదు, మీరు చెప్పాలి కదా, చెప్తే కదా పిల్లలు గొడవ అవుతారు అంటే వాళ్ళు ఇంకంతే గారాబం. సో ఇలా సిటీలలో పల్లెటూరులో అన్ని చోట్ల ఇలాగే ఉన్నారు. ఇక పిల్లలు స్కూల్కి వెళ్తున్నారని చెప్పేసి పేరెంట్స్ అనుకుంటున్నారు. పేరెంట్స్ వచ్చేసి పనులకు వెళ్ళిపోతున్నారు. ఈ పిల్లలు మార్నింగ్ వెళ్తారు, మళ్ళీ ఈవినింగ్ వస్తారు. స్కూల్ నుంచి వచ్చారని అనుకుంటారు, బట్ స్కూల్కి రావట్లేదు వాళ్ళు. ఏంటంటే బయట ఆడుకోవటాలు, వీడియో గేమ్లు, ఇక రకరకాలు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే రీసెంట్ టైమ్స్లో ఓరి భగవంతుడా చాలా చాలా బాధిస్తుంది నాకు ఇదైతే విని. 10వ తరగతి పిల్లలు గంజాయి కూడా తాగుతున్నారు. సిగరెట్లు తాగే వాళ్ళు నాకు తెలుసు అలా ఉన్నారు, అది తప్పే, నో డౌట్. కానీ గంజాయి ఏంటండి అసలు? అంత ఘోరం అండి అసలు, ఇంత దారుణం. గంజాయి స్కూల్ పిల్లలు తాగుతున్నారంట. మళ్ళీ వీళ్ళకి సప్లై చేస్తే ఎవరురా ఏంట్రా అంటే సొసైటీలో మంచి పేరుటువంటి అగ్రవర్ణం వాళ్ళు, అండ్ వాళ్ళకి పొలిటికల్గా సపోర్ట్ ఉంది. దాంతో ఈ రకంగా ఇలా ఆమె చెప్తున్నప్పుడు నాకు అనిపించిందండి, ఎందుకు ఇన్స్పెక్షన్ చేయట్లేదు సరిగా? ఎందుకు స్కూల్ టీచర్లు చేసిన డ్యూటీ కాకుండా ఎక్స్ట్రా డ్యూటీలు వాళ్ళకి వేస్తున్నారు? అండ్ ఇంత దారుణంగా సమాజాన్ని చెడగొడుతున్నటువంటి ఈ ట్యాబుల్ని ఇంకా ఎందుకు విత్డ్రా చేసుకోలేదు? ఇంకా ఎందుకు వాళ్ళకి ట్యాబులు ఎంకరేజ్ చేస్తున్నారు? అన్నిటికీ కొంచెం అతి భయంకరమైనటువంటిది ఏంటంటే, పిల్లలు జగన్మోహన్ రెడ్డి హయాంలో స్కూల్ డ్రాప్ అవుట్స్ అయ్యారు. మీరు కారణం మీరు చెక్ చేసుకోండి. ప్రైవేట్ స్కూళ్ళల్లో స్ట్రెంత్ పెరిగారు, గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుకునే సంఖ్య తగ్గింది. అందులో గవర్నమెంట్ నుంచి ప్రైవేట్కి వెళ్ళిన కొంతమంది అయితే అసలు కొంతమంది చదువు మానేసిన వాళ్ళు ఉన్నారు. ఏంటంటే సేమ్ నా బాధే. 10th వరకు నాది తెలుగు మీడియం, చెప్పే కదా సెల్ఫిష్ అంటే డ్రై ఫిష్ అని రాసిన ఆపోజిట్ వాడు అసలు మహానుభావుడు. దెన్ నేను ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ మీడియం, మ్యాథ్స్ ఓకే కూల్ అర్థమవుతున్నాయి. ఆ ఫిజిక్స్ కెమిస్ట్రీ అయితే ఓరే దేవుడు, ఆ ఇంగ్లీష్ మీడియం నా వల్ల అవల. ఒకనొక మూమెంట్లో ఏడుపు వచ్చిన పరిస్థితి, అసలు చదువు మానేద్దాం అనుకున్నా. అప్పటికే మా నాన్న మా ఊరి నుంచి హైదరాబాద్లో వెళ్ళిపోయి ఉన్నారు బతకాలి కాబట్టి అని. దెన్ ఇంక నేను ఇక్కడ చదువుకోక తప్పదు. నాది RVN కాలేజ్ ధరణికోట అమరావతి, ఎక్సలెంట్గా చెప్తారు అక్కడ. ఇక అప్పుడు ఈ కుర్రోడు మ్యాథ్స్లో బాగా టాపర్, అండ్ ఫిజిక్స్లో కానీ కెమిస్ట్రీ మంచి డౌట్స్ అడుగుతున్నాడు, బట్ చదవడానికి ఇబ్బంది పడుతున్నప్పుడు రామ్మోహన్ గాంధీ గారు, అప్పుడు నా ఫిజిక్స్ లెక్చరర్, ఆయన గోల్డ్ మెడలిస్ట్, ఆయన నన్ను అబ్జర్వ్ చేసి శివప్రసాద్ ఇలా చదవాలి ఇలా చదవాలని చెప్తే అప్పుడండి ఎక్స్ట్రాటింగ్ చదివాను నేను. కెమిస్ట్రీ నుంచి వీరమచన పాండురంగారావు గారు, మేము జేమ్స్ బాండ్ అనేవాళ్ళు. ఎందుకంటే 2 పాకెట్స్ ఉండే భలే వచ్చేవాడు మనిషి, అయితే చాలా చాలా మంచి ఆయన. వాళ్ళ పిల్లోడికి సంబంధించి ఆయన ఎంసెట్ కోచింగ్ సంబంధించి బుక్స్ ఏవో ఉంటే అవి మాకు ఇచ్చి చదువుకోని చెప్పేవాడు మహానుభావుడు.
ఈవెన్ మా నాన్నగారు వచ్చినప్పుడు నాకు చిన్నప్పటి నుంచి స్కూల్లో ఏదంటే మా నాన్న చెప్తా, కంప్లైంట్స్ చెప్తా. నేను అడగలేనాను, నువ్వు అడిగినాను, మా నాన్న అడిగేస్తాడు అంతే. అలా స్కూల్ పిల్లలు తీసుకుని వెళ్ళినట్టు హైదరాబాద్ చూస్తే నా దగ్గరికి వచ్చినప్పుడు చూస్తాను, కానీ నన్ను తీసుకొని ప్రిన్సిపల్ రూమ్కి వెళ్ళిపోయాడు. ఓసారి అలా చేశాడు, ఓసారి డైరెక్ట్ ప్రిన్సిపల్ దగ్గరికి ఆయన వెళ్ళిపోయాడు. మా అబ్బాయి ఎలా చదువుతున్నాడు ఏంటి చెప్పండి అని. ఈ రోజుల్లో ఎంతమంది తల్లిదండ్రులు అలా ఉన్నారు చెప్పండి? స్కూల్కి వెళ్ళి కాలేజీకి వెళ్ళి మా అబ్బాయి ఎలా చదువుతున్నాడు ఏంటి అని అడిగేవాళ్ళు. పిల్లలని ఎరా స్కూల్లో అంతా ఓకేనా నీకు, కాలేజీ అంతా ఓకేనా అడిగేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? మన మళ్ళీ ఏం చదువుకోలేదండి, ఒక సంతకం వచ్చి అంతే. మిగతా లెక్కలు ఎక్స్ట్రా లెక్కలు వేస్తారు, చదవడం రాదు రాయటం రాదు మా నాన్నకి. ఈరోజు ఇలా ఉన్నట్టు కారణం మా నాన్నగారేనండి. ఆయనకి అర్థం కాకపోయినా ఈరోజు ఏం చెప్పారమ్మా ఒకసారి చెప్పమ్మా నీకు అర్థమైందని అడిగేవాడు ఆయన. నా చిన్నప్పుడు నేను చెప్తూ ఉంటే మా నాన్న నిద్రపోతూ ఉండేవాడు, మధ్య రూమ్ కొడతా ఉండేవాడు. అయినా సరే నేను చెప్పేవాడు, ఎందుకు నాకు అట్లా అలవాటు చేసేది మా నాన్న. నువ్వు నిజంగా చదువుకున్నది ఈరోజు నేర్చుకున్నది నేను చెప్పాలి మా నాన్నకి అంతే. నైట్ నేను అలా మా నాన్నగారు అడిగినప్పుడు నేను చెప్పున్నా ప్రిన్సిపల్ ముందే, కెమిస్ట్రీ అర్థం కావట్లేదు సార్, పాండ్రంగ్ గారు చెప్తున్నారు అని చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు, నేను తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియంకి వచ్చినాను సార్, చాలామంది అలాగే వచ్చేసాను. అప్పుడు పాండ్రంగ్ గారు పిలిపించండి, ఆ ప్రిన్సిపాల్ చక్కగా చెప్పారు. ఆ తర్వాత పాండ్రంగ్ గారు వాస్తవానికైతే నా మీద కక్ష పెంచుకోవాలి. ఆయన నా మీద ఎంత కేరింగ్ అంటే అప్పటి నుంచి, ఏమ్మా శివప్రసాద్ అర్థమైందా, ఇలా నా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నేను డిగ్రీ ఎక్కడ జాయిన్ అవ్వాలి ఏంటి అనుకున్నప్పుడు ఆయన సజెస్ట్ చేశారు, తెనాలి విఎస్ఆర్ కాలేజీలో చదువమ్మా, అక్కడ సివి రావు గారు ఉంటారు, సివిఆర్ అని అంటాము, నా మిత్రుడే కెమిస్ట్రీ లెక్చరర్, అక్కడ బాగుండిద్ది అక్కడ చదువు అని చెప్పేసి అన్నారు. ఆయన సలహా వల్ల నేను విఎస్ఆర్ కాలేజీకి వచ్చా. విఎస్ఆర్ కాలేజీ నా లైఫ్లో టర్నింగ్ పాయింట్, ఎన్నో నేర్చుకున్నా అక్కడ. ఆర్బిఎన్ కాలేజీలో మాకు సెంగయ్య గారు అని ఉండేవాళ్ళు, తెలుగు లెక్చరర్. ఆయన మహానుభావుడు మాకు క్లాసు మొత్తం మీద పాఠం చెప్పేది 5 నిమిషాలు అయితే మిగతా 55 నిమిషాలు బయట అన్ని విషయాలు మాకు చెప్పాడు ఆయన. అయితే ఎక్స్ట్రాడినరీ అనమాట. అది టీచర్లు కావచ్చు లెక్చరర్స్ చెప్పే విధానం అంటే. ఇక విఎస్ఆర్ కాలేజీలో నేను ఎంపీసీ బిఎస్సీలో ఎంపీసీ సైన్స్ స్టూడెంట్నా, నాకు ఆర్ట్స్కి సంబంధించిన వాళ్ళు కామర్స్ లెక్చరర్స్ వాళ్ళు నాకు క్లోజ్ అనమాట. ఎలా అంటే నేను ఇచ్చే స్పీచెస్ సెమినార్స్ లైక్ అలా, అండ్ కాలేజ్ నుంచి కొన్ని యాక్టివిటీస్ చేస్తే ముందు లైక్ ఇలా. ఈరోజు అసలు ఎక్కడున్నారండి అసలు? ఓన్లీ బుక్స్, లేదా బయటకు వస్తే వీడియో గేమ్లు, లేదన్నప్పుడు అటు వెళ్తారు ఇటు వెళ్తారు. విద్యా వ్యవస్థ ఈరోజు చక్కదిద్దాల్సిన బాధ్యత చంద్రబాబు గారి మీద ఉంది. అండ్ విద్యాశాఖ నారా లోకేష్ ఇమిడియేట్ చేసింది ఏంటంటే, బలవంతంగా ఇంగ్లీష్ మీడియం రుద్దటం వల్ల ఎంతమంది పిల్లలు స్కూల్ మానేశారు, ఎంతమంది పిల్లలు చదవలేక ఉంటే మరలా అవే మార్కులు వేసి పై తరగతులు పంపిస్తాం, ఒకసారి చూడండి. అండ్ ఇందాక ఆమె చెప్పింది నాకు ఒక మాట, ఈ టీచర్లకు సంబంధించి పైన ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు పిల్లలకు సంబంధించినటువంటి బాధ్యత మొత్తం వేయలే కదా, వాళ్ళకి కొంచెం హోంవర్క్లు ఏవో ఉంటాయి, రూల్ బుక్స్ ఏవో, అందులో వాళ్ళ అసైన్మెంట్స్ ఏవైతే పిల్లలు చేయాల్సి ఉంటాయో వాళ్ళు చేయకపోతే పనిష్మెంట్ వీళ్ళకు ఉండిద్ది అని చెప్పేసి కొంతమంది ఇంటి దగ్గర తెలిసిన చదువుకున్న వాళ్ళని పెట్టి ఆ పిల్లల యొక్క వర్క్ ఏదైతే ఉందో వర్క్ బుక్లో మొత్తం వీళ్ళే నోట్ చేపించి ఆ తర్వాత ఇన్స్పెక్షన్ గారిని అధికారులు వేస్తే వాళ్ళు చూపిస్తారట. ఇంత దారుణం ఏంటండి అసలు? పిల్లలు చదవకపోయినా వీళ్ళదే తప్పు, పిల్లలు ప్రాపర్ వేలు అడుగు వేయకపోయినా వీళ్ళదే తప్పు, పోనీ వాళ్ళని దండిద్దామంటే మళ్ళీ వీళ్ళని ఊరుకోరు. ఇంత ఘోరమా? కొన్ని చోట్ల వచ్చేసి హెడ్ మాస్టర్ వచ్చేసి చూస్తున్నట్టు ఉండటంతో టీచర్లు ఇంకా ఆడిందట పాడింది పాట. కొన్ని చోట్ల ఇటు స్ట్రిక్ట్గా ఉంటే వీళ్ళని ఎగతాళి చేయటం. సో మేడం, మీరు నాకు ఏవైతే చెప్పారో అవి నా దృష్టికి వచ్చినవి అన్ని ఆల్మోస్ట్ నేను ఇక్కడ చెప్పానని భావిస్తూ ఉన్నా. ఇంకా మీకు తెలిసిన స్కూల్లో ఉన్నటువంటి సమస్యలు, పిల్లలు పడుతున్న ఇబ్బందులు అన్నీ కూడా ఈ వీడియో కింద కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియోకి మెయిన్ ఇంటెన్షన్, ఒకనాడు విద్యా వ్యవస్థ ఎలా ఉంది, ఈరోజు విద్యా వ్యవస్థ ఎలా ఉంది, పిల్లలు ఏ రకంగా చెడిపోతున్నారు, టీచర్లు వచ్చేసి ఎంత బాధ్యత రహిత్యంగా ఉంటున్నారు, బాధ్యతగా ఉన్న వాళ్ళని కూడా ఎలా మిగతా ఇబ్బంది పెడుతున్నారు, యూనియన్ నాయకులు వచ్చేసి వాళ్ళు అసలు ఏం చేస్తున్నారు, ఆఫీసర్లు వచ్చేసి ఏం చేస్తున్నారు, పేపర్ రుద్దే వాళ్ళు ఏం చేస్తున్నారు. అండ్ ఇన్విజిలేషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళ మీద ప్రెజర్ అంట, చిట్టీలు పెడతారు పిల్లలు మీరు పట్టుకోవద్దని. ఒకసారి ఇలాగే చిట్టీల విషయంలో దొరికితే వాళ్ళకి శిక్ష విధిస్తారు, ఆ తర్వాత సైలెంట్, మరలా యథావిధి. సేమ్ నాకు బీహారు, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ గుర్తొస్తున్నాయి. అలా ఇప్పుడు ఏపీలో కూడా అలాగేనంట. బిట్లు పెట్టి అంటారు, కాపీలు పెట్టి రాసుకోవటాలు, అదేమంటే బాగా చదువుకున్నోడిది బాగా రాసుడు పేపర్స్ అందరికి ఇచ్చేది రాసుకోమని చెప్పటాలు ఇలా అంట. అదేమంటే ఒక ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి సంబంధించి ఎక్కడైనా వేరే స్కూల్లో ఒక సెంటర్ పెడితే, ఎగ్జామ్ సెంటర్ పెడితే వాళ్ళకి ఎంతకంత డబ్బులు ఇచ్చి ముందుగానే మేనేజ్ చేయటం. ఇంత ఘోరం ఏంటండి? ఇంకా చాలా విషయాలు చెప్పారండి ఆమె, కొన్ని మిస్ అయిపోయాను, మర్చిపోయాను. ఇప్పుడు గవర్నమెంట్ ముందు ఉన్నటువంటి మెయిన్ ఏంటంటే, పిల్లలకు సంబంధించి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం బోత్ పెడతాం, ఆ ట్యాబ్లు వెనక్కి తీసుకోవటం. అండ్ ఫ్యాకల్టీ దగ్గర నుంచి దయచేసి పిల్లలు చదువు చెప్పే విషయం తప్ప మిగతా జోలికి వాడి వాళ్ళని వెళ్ళొద్దని చెప్పేసి అనటం.
అండ్ స్కూల్స్ని విద్యా నిలయాలుగా మార్చండి. పిల్లలకు సంబంధించి వాళ్ళ తల్లిదండ్రులు ఎదుగుతున్న ఒక గంట కనిపెట్టుకొని ఉండండి. ఇంకా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ కొన్ని చెప్తున్నారండి పాపం, నేనేమో మర్చిపోయి ఉన్నాను. టీచర్ల మీద ఈరోజు ఎంత ఒత్తిడి ఉందంటే చక్కగా పద్ధతిగా ఉందాము, అందరిని బాగు చేద్దాం వాళ్ళు అనుకుంటూ ఉంటే వారి మీద భయంకరంగా ఎటకారంగా జోకులు, వాళ్ళని రకరకాలుగా మాట్లాడుతూ చేస్తున్నారంట. ఎట్టబడితే అట్ట ఉన్న వాళ్ళని వచ్చేసి ఇదిలాగా ఉండాలన్నట్టుగా ఉంటున్నారంట. ఇంత ఘోరమా? ఇప్పటికన్నా తల్లిదండ్రులు కానీ, స్కూల్ మేనేజ్మెంట్ కానీ, స్కూల్ సిబ్బంది కానీ, టీచర్లు కానీ అంతా కలగలిపి అసలు మన పిల్లల్ని బాగు చేయాలనుకుంటే మనం ఏం చేయాలి? గవర్నమెంట్ ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఇప్పుడు తెలంగాణలో హైడ్రా అనే పేరుతో కూల్చివేత చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. చాలామంది రేవంత్ రెడ్డి శాపాలు పెడుతున్నారు, రివర్స్ పాలన అంటున్నారు. అయినా సరే ఆ మనిషి ఏకంగా హైడ్రాకి పవర్స్ ఇచ్చేందుకు ఒక ఆర్డినెన్స్ జారీ చేసి గవర్నర్ చేత సంతకం పెట్టించేసి హైడ్రాకి ఫుల్ పవర్స్ ఇచ్చారు. ఎందుకంటే ఇప్పుడు కాదు ఇంకెప్పుడు కాదని డిసైడ్ అయ్యారు రేవంత్ రెడ్డి. పోతే పోయింది నా పదవి. హైడ్రా పేరుతో ముందు ఆక్రమణలు ఏవైతే మనం తొలగించాలి. ఇంకొకసారి వర్షం పడితే హైదరాబాద్ మునగకూడదు అనుకున్నాడు ఆ మనిషి. నిజమే, దీనివల్ల పేద మధ్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వారు ఖచ్చితంగా ఏదో ఒకటి న్యాయం చేయాలి. బిల్డర్స్ నుంచా, పర్మిషన్ అధికారుల నుంచా డబ్బు యాడ్ నుంచి వసూలు చేస్తారు, ఎవరు శిక్షలు వేస్తారు చేయండి, బట్ వాళ్ళకి న్యాయం చేయండి. ఏదంటే బాధితులు పాపం వాళ్ళు ఇప్పుడు ఆ ఇల్లు ఎవరైతే కూలుస్తున్నారో, ఆ ఇల్లు బయట ఎవరైతే దేనిగా ఏడుస్తూ చూస్తున్నారో వాళ్ళు బాధితులే కదా. మరి అలా అతను ఒక రకమైనటువంటి రెవల్యూషన్ అన్నట్టుగా అడుగులు వేస్తున్నాడు. అలా ఏపీలో కూడా విద్యా వ్యవస్థ సంబంధించి సమూల మార్పుల కోసం ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకుంటారా, లోకేషా, చంద్రబాబు గారా, లేదంటే అధికారులా, ఇంకా మీరు ఆలోచించుకోవాలి, వాళ్ళు ఆలోచించుకోవాలి. అంతా కలగలిపి అడుగులు వేయాలి. ఏపీని బాగు చేయాలి, విద్యా వ్యవస్థను బాగు చేయాలి. భ్రష్టు పట్టినటువంటి మన ఆలోచనల్ని ఇంకోసారి స్కూల్ దరిదాపులకు పోనీకుండా చూడాలి. ఇంకా విలువైనటువంటి సలహాలు సూచనలు ఉంటే కింద కామెంట్ తెలియచేయండి. మేడం మీరు నాకు ఇంకా చెప్పినటువంటి 2-3 అంశాలు ఉన్నాయి, నాకు జ్ఞప్తికి రావట్లేదు. ఒకవేళ మిస్ అయ్యి ఉంటే కింద కామెంట్ ఖచ్చితంగా పెట్టండి. ఏది అక్కడ అసలు ఏం జరుగుతుంది, నేను అవి చెప్పానా లేదా, అండ్ ఇంకా సలహాలు సూచనలు ఉంటే కింద కామెంట్లో తెలియచేయండి.